సంతసము తిరిగి రమ్ము దైవ బలము చే సంతసముతో తిరిగి రమ్ము దైవ బలము చే సియోను కొండకాయన నిన్ను చేర్చును శాశ్వతానందముందెదవు నిత్యమైన సత్య దేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. ప్రియులారా, ఈ ఉదయకాల ధ్యానము కొరకు ఆదికాండం 12వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మీకు చదివి వినిపించాలని కోరుతున్నాం. యెహోవా, నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాము తనగా. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాం మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన పేరు అబ్రాం. ఈ అబ్రాంది కల్దీల ఊరనే పట్టణం. ఈ కల్దీల ఊరనే పట్టణం ప్రజెంట్ అది ఇరాక్ దేశముగా అది పిలువబడుతుంది. అబ్రాం చాలా గొప్పవాడు, గొప్ప చరిత్రకారుడు. ఈ అబ్రాం పేరు తర్వాత అబ్రహాముగా మార్చబడింది. అబ్రాం అంటే అర్థం ఏంటంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్, అంటే తండ్రిని ఘనపరచువాడని అర్థం. అబ్రహాం అంటే ఫాదర్ ఆఫ్ మెనీ, జనములకు తండ్రి అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ అబ్రాం మనకు ఆదికాండం 12వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఈ అబ్రాం యొక్క తండ్రి పేరు తెరహు. ఈ తెరహు విగ్రహాలను చేసుకుని అమ్ముకునేటువంటి వాడు. ఈ విగ్రహాల వ్యాపారములో అబ్రాం తండ్రికి తోడ్పడేవాడు. అబ్రాం అంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్, తండ్రిని ఘనపరచువాడు. అంటే నా తండ్రి నడిచిన మార్గమే మార్గం, నా తండ్రి సాగినటువంటి బాటే బాట అని తండ్రి నడిచిన మార్గాలను బట్టి అతిశయపడుతూ అరిదిగా మార్గాల్లో స్థిరపడటానికి తాను కోరినటువంటి వాడు. ఇలాంటి అబ్రాం దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. అబ్రాం, నీవు ఉన్న పాటను లేచి నీవు సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోయినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా. ఇక్కడ మనం చూస్తాం, నేను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నేను దూషించే వారిని శపిస్తా. 7 ఆశీర్వాదాలు దేవుడు అబ్రాం ముందు పెట్టాడు. అబ్రామును పేరు పెట్టి పిలిచాడు. అబ్రాం అని దేవుడు పిలిచాడు. ఆ మెల్లనైన స్వరానికి, ఆ దేవుని యొక్క స్వరానికి అబ్రాం వినయం చూపాడు. అబ్రాం విధేయత చూపాడు. అబ్రాం విధేయత చూపినటువంటి వాడై అన్ని విడిచిపెట్టేసి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో కూడా విశ్వాస వీరుల పట్టిలో ఈ అబ్రాం మరి చేరినటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రాం విశ్వాస వీరుల పట్టిలో చేరాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం,
అబ్రాహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందిన ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. కాబట్టి అబ్రాహాం పిలువబడినప్పుడు విశ్వాసముతో ఆ పిలుపుకు అబ్రాహాం లోబడ్డాడు. లోబడి దేవుడు చెప్పిన చోటికి తాను వెళ్ళిపోయాడు. అందుకే దేవునికి లోబడ్డాడు, దేవుడికి వినయం చూపాడు, దేవుని పిలుపుకి వినయం విధేయత చూపాడు. దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళటానికి ఆయన సిద్ధపడిపోయాడు. మరి తాను ముందు సాగటానికి సిద్ధపడితే అనేకులు అడుగుతున్నారు, ఏంటి అబ్రాహాం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏంటి? దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, దేవుడు వెళ్ళమన్న చోటుకి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళమన్నాడు, వెళితే నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు, దేవుని మాటకు లోబడి నేను వెళుతున్నాను అని సవినయంగా అందరికీ చెప్పుకుంటూ అందరినీ సమర్థించుకుంటూ తాను ముందుకి సాగిపోతున్నాడు. కాబట్టి తన పాత మార్గాలు, తన యొక్క పాత విధానాలు, తన యొక్క పూర్వీకులు నడిచినటువంటి మార్గాలు అన్నీ కూడా విడిచిపెట్టుకున్నాడు. ఆ మార్గాల్లో ఏమీ లేదని తాను గ్రహించాడు. దేవుడు పేరు పెట్టి పిలిచి అబ్రాం అబ్రాం అని పిలిచాడు. ఇలా మాట్లాడే దేవుడు ఎవరు లేరు, ఇలా స్వరం వినిపించే దేవుడు ఎవరు లేరు, ఇలా పేరు పెట్టి పిలిచే దేవుడు ఎవరు లేరు. పేరు పెట్టి పిలిచి నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళి నిన్ను గొప్పవాడిగా చేస్తాను చెప్పిన దేవుడు ఎవరు లేరు. ఆయన నిజమైన దేవుడు. ఆయన సవినయంగా అందరికీ చెప్పుకుంటూ ముందుకి సాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. వెనకబడలే, ముందుకు సాక్కుంటూ తాను వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వెళ్ళిపోతుంటే మరి దేవుడు తనకేమైనా తక్కువ చేశాడా? ప్రియులారా, పాత మార్గాలను విడిచిపెట్టాడు, నూతన మార్గంలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది, మార్గములు నిలుచుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మీద నడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కాబట్టి ప్రియులారా, మన పూర్వీకులు నడిచిన మార్గం, మన కులస్తులు నడిచిన మార్గం, మన గ్రామస్తులు నడిచిన మార్గం, మన కుటుంబీకులు నడిచిన మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆలోచించండి, అర్థమదు. కుమారి ఆలకించు, ఆలోచించి చెవియగ్గు. ఈ రాజు నీ ప్రభు, అది నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నీవు నమస్కరించు. ఆలోచిస్తే అర్థమవుతుంది. గురుడికి వెళ్ళిపోతే నీకేం అర్థమవుతావు? నిలబడి ఆలోచించు. నేను వెళ్ళే మార్గంలో నిత్యజీవం ఉందా? నేను వెళ్ళే మార్గంలో పాపక్షమాపణ ఉందా? నేను వెళ్ళే మార్గంలో మేలు ఆశీర్వాదం ఉందా? ఆలోచించి అర్థమైపోద్ది. నీ పూర్వీకులు, నీ కులస్తులు, నీ గ్రామస్తులు, నీ దేశస్తులు నడిచిన మార్గాలు ఉన్నాయి కదా, ఎంతవరకు మేలుందో ఆలోచిస్తే అర్థమవుద్ది. అబ్రహాము ఆలోచించాడు. నేను పాత మార్గాలు ఏమీ లేదనుకున్నాడు, నూతన మార్గంలో విశ్వాసంతో కాలు పెట్టాడు. కనాను దేశం, ఒక దేశం స్వతంత్రించుకున్నాడు. కాబట్టి అబ్రహాముని నాడు ప్రపంచంలో 4 వంతుల జనాభాలో 3 వంతుల జనాభా సమానంగా గౌరవిస్తారు. అబ్రహాం మా పితరుడని యూదులు అంటారు, ఇశ్రాయేలు అంటారు. అబ్రహాం మా పితరుడని క్రైస్తవులు అంటారు. అబ్రహాం మా పితరుడని ముస్లింలు అంటారు. ప్రపంచంలో 4 వంతుల జనాభాలో 3 వంతుల జనాభా అబ్రహామును సమానంగా గౌరవిస్తారు. నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. ఎంతో ఘనతకు అబ్రహాం పాత్రుడయ్యాడు. మరి కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, జీవమగలది అని చూస్తున్న హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కాబట్టి యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, జీవమగలది, శరీరమైన తెర ద్వారా లోపల ప్రవేశపెట్టబడేది, ఆయన రక్తం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మార్గం, అద్భుతమైన మార్గం, యేసు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం.
ఆ నూతన మార్గంలో నీవు కూడా ప్రవేశించు. అబ్రహాం నూతన మార్గంలో ప్రవేశించాడు, ఎంతో ఘనతకు ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. నీ మూలముగా భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని అబ్రహాంతో చెప్పాడు. కాబట్టి అబ్రహాం సంతానం యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఈనాడు భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. కాబట్టి రక్షించబడిన విశ్వాసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. రక్షించబడిన విశ్వాసి అనేకులకు మేలుకరంగా ఉంటాడు. రక్షించబడిన విశ్వాసి అనేకులకు దీవెనకరంగా ఉంటాడు. అలాగే అబ్రహాం నూతన మార్గంలో కాలుపెట్టి రక్షించబడి అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాం పేరు తొలగించబడింది. అబ్రహాం జనములకు తండ్రి. అనేక జనాంగములు అబ్రహాములో నుండి వచ్చినవి. యేసుక్రీస్తు ప్రభువు కూడా అబ్రహాం వంశమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు ప్రభువుని నమ్ముకుని భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, అలాగే నీవు కూడా క్రీస్తు మనుగరు ప్రతిష్ఠించిన నూతన మార్గములో ప్రవేశించు. ఇదిగో నేను సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను అంటాడు. నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావం మీకు కలుగు చేస్తా, రాతి గుండి మీలోని తీసివేసి మాంసపు గుండి ఇస్తా. కాబట్టి నూతన హృదయం మీకు ఇచ్చి మీ హృదయాలు మార్చి, మీ మనసులు మార్చి, మీ పాత జీవితాలు, పాపపు జీవితాలు, రోత జీవితాలు తీసేసి క్రొత్త హృదయం మీకు అనుగ్రహించి ఆ క్రొత్త మార్గంలో ప్రవేశించి మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఇష్టపడితే ఇప్పుడే క్రొత్త జీవితం మీకు ఇచ్చి క్రొత్త మార్గంలో ప్రవేశపెట్టి నూతన దీవెన ఆశీర్వాదాలతో మీ జీవితాలు నింపాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో ప్రవేశించాలి. అద్భుతమైన మార్గం, ఆశ్చర్యమైనటువంటి మార్గం, శాంతి మార్గం. కాబట్టి ప్రియులారా, జీవ మార్గం, రక్షణ మార్గం, అద్భుతమైన మార్గం, రక్షణ మార్గం. కాబట్టి ప్రియులారా, ఈ క్రీస్తు మార్గం గొప్ప మార్గం. ఆ మార్గంలో ప్రవేశించి ధన్యులవటానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు అబ్రహాం పాత మార్గాలు విడిచిపెట్టి క్రొత్త మార్గాల్లో ప్రవేశించినట్లే అనేక మంది బిడ్డలు తమ పాత మార్గాలు ఏమీ లేవని గ్రహించి నూతన మార్గాల్లో ప్రవేశించి నిన్ను వెంబడించి ధన్యులయ్యే భాగ్యము దయచేయండి, ఆశీర్వదించబడే భాగ్యము దయచేయండి. దేవా, నీ వాక్యం ఈ ఆన్లైన్లో వినే బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారిని రక్షణ కార్యం లోతుగా జరిగించండి. పాత మార్గాలు ఏమీ లేదని గ్రహించుటకు ప్రతి వారికి సహాయించండి. క్రీస్తు మార్గంలో సమస్తము కలిగి ఉన్నవని గ్రహించుటకు సహాయం చేయండి. సమస్తము నీ పాదములకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.